ఇకపోతే బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు పంచుతాం. బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములను తిరిగి పేదలకు పంచుతామంటూ పొంగులేటి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పొంగులేటి ఎన్ని ఎకరాలు కబ్జా చేయబోతుండో మరి రికవరీ చేసి బీఆర్ఎస్ వాళ్ళ నుండి రికవరీ చేసినామని ఇది తెచ్చినామని అది తెచ్చినామని వీళ్ళెన్ని ఎకరాలు మరి కట్టుకుంటారో అర్థమవుతలేదు. ఇక మంగళవారం మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో జరిగినటువంటి భూభారతి పైన అవగాహన సదస్సులో మాట్లాడుతున్నటువంటి మంత్రి పొంగులేటి పక్కన ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి వినోద్ కూడా ఉన్నారట. ఇక ఈ భూభారతి రాబోతుందని బీఆర్ఎస్ వాళ్ళంతా భయపడిపోతూ ఉన్నారట, బీజేపీ వాళ్ళు కూడా భయపడిపోతూ ఉన్నారట. వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఈ పోర్టల్కు వీళ్ళు తెచ్చేది కూడా వీళ్ళ జేబులు నింపుకోవడానికి. ఈ పోర్టల్లో వాళ్ళకు సంబంధించిన పోర్టల్ కాబట్టి వాళ్లకు కావలసినటువంటి భూములు వాళ్ళు ఎక్కించుకుంటారు. ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు చెలాయిస్తూ ఉన్నారు, వాళ్ళు భూములు రాసుకుంటూ ఉన్నారు. మధ్యలో నలిగిపోయేదంతా పేదోళ్ళే. భూమి లేని పేదోడు నలిగిపోతూ ఉన్నాడు. ఓట్లేసి వీళ్ళనేమో మనం ఎన్నుకోవాలి. వీళ్ళు కార్లల్లో ఏసీ రూముల్లో భూములు సంపాదించుకోవటంలో, డబ్బులు సంపాదించుకోవటంలో, బిల్డింగ్లు, ఫామ్ హౌస్లు ఇవన్నీ వాళ్ళు కట్టుకుంటారు. ఓట్లేసి దిక్కుదీమి లేక దివాలా తీయాల్సింది మనం. ఇక నాడు వాళ్ళ భూములను లాక్కున్నారు మంత్రి పొంగులేటి చెప్తా ఉన్నాడట. ఇక ధరణి ఇబ్బందుల పరిష్కారానికే భూభారతి తెచ్చినాం. అబ్బో, ఇక భూభారతి చక్కగా పనిచేస్తుంది. ఇక పోయిన ధరణిలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇది చక్కగా పనిచేస్తుంది. హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే ఇక సాదాబాయి నామాల పరిష్కారం. ఈ నెలాఖరులోగా మొత్తానికి 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని వెల్లడి. మొత్తానికి భూదాందాల కోసమే నాడు ధరణి తెచ్చారు వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నాడు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా భూభారతి తెచ్చామని వెల్లడి. ఇక మంచిర్యాలలోని భీమారంలో భూభారతిపై సదస్సు నిర్వహించారట. ఈ నెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు మొత్తానికి ప్రారంభోత్సవాలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎడగట్టిరో మరి ఏం కథను కట్టింది అయితే కనబడతలేదు. మరి 4 లక్షల ఇండ్లు అయితే ఎట్లా ప్రారంభోత్సవం చేస్తారు? ఇక